మనం కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇది నా ఛానల్ ఫస్ట్ వీడియో, ఇంకా కొత్త సిరీస్ మనం ఈరోజు నుంచి ఆడబోతుంది మైండ్ క్రాఫ్ట్ పార్ట్ 1. ఓకే, స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు క్రియేట్ పేరు ఏం పెడదాం? మై వరల్డ్ అని పెడదాం. సో సర్వైవల్ మనం అంత పాపులర్ కాదు, సో నేను ఈజీ పెట్టుకుంటా. ఇంకా మల్టీప్లేయర్ ఏమొద్దు నాకు. ఇది ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసేసినాం. హలో, స్టార్ట్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేద్దాం. సో వెయిట్ చేద్దాం. సో ఇది వచ్చింది. అది ఆన్లైన్ ప్లేయర్స్ మ్యాప్ cheat is it all other type of using gadgets as reported in the proceed autism glowstone అంతా ఆన్ అయినాక మీతో కలుస్తాను. సో గాయస్, మనది వచ్చేసింది, స్టార్ట్ అయిపోయింది. సో గేమ్ సో నాకు ఫస్ట్ టైం విలేజ్ వచ్చింది. సో గాయస్, మనకి ఒక విలేజ్ దొరికింది. మనం ఒక రోజు ఇక్కడ ఉండగలుగుతాం. అయితే మనకి దొరికేసింది ఒక రోజుకైతే. మనకి ఇక్కడ బెడ్ దొరికింది. కొంచెం లాగ్ అవుతుంది, సారీ, బాగా అవుతుంది. మనకి ఇక్కడ దొరికింది, వచ్చేస్తుంది. చెస్ట్లో మనం ఏమైనా రాసుకోవచ్చు. చాలా బెడ్ దొరికేసింది. మనం ఇవన్నీ తీసేసుకుందాం. వావ్, తీసేసుకుందాం. సో వీళ్ళకి 2 వదిలేస్తున్నాం. ఇంకా మనకి బెడ్ చేసుకునే అవసరము, ఎందుకంటే మనం ముందు ఒక బెడ్ దొరికేసింది. ఆ బెడ్ని మనం తీసేసుకున్నాం. బెడ్ చాలా మంచిగా ఉంది, కలర్ బెడ్. సో గాయ్స్, సారీ గాయ్స్. సో గాయ్స్, మనకు కొంచెం ల్యాగ్ తగ్గిపోయింది. ఇప్పుడు ఒక మంచిగా వస్తుంది. వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేస్తేనే ఇట్లా అవుతుంది. ఏమో నాకు కూడా అర్థమవుతలేదు, ప్లీజ్. సో గైస్, సారీ గైస్, మా తమ్ముడు చెప్తుంది. సారీ, వేరే ఫోన్ తీసుకో. సో గైస్, అడ్జస్ట్ చేసుకో. సో గాయస్, కొంచెం బాగా ల్యాగ్ అవుతుంది. నేను ఈ ల్యాగ్ ప్రాబ్లమ్ని కూడా ఫిక్స్ చేసేస్తా కొన్ని రోజులలో. సో అప్పటి వరకు అయితే సారీ. సో గాయస్, ఇక్కడ మన విలేజ్ దొరికేసింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ పార్ట్లో ఒక ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకుంటే మనం మెయిన్. సో గాయస్, సారీ for my waste. YouTube channel delete chesta. YouTube channel. Sorry guys. Trade ఏమన్నా ఇస్తుండ్రా వీళ్ళు, చూద్దాం ట్రేడింగ్ లో. ప్లీజ్ కాల్ మొక్కుతా.
ఏమైనా 15 బీట్రూట్ తోటి ఒక ఎమరల్ అంటే వీళ్ళకి ఇష్టమైన థింగ్, దాంతో ఎప్పుడు ట్రేడింగ్ చేస్తుంటారు. సో చెప్పినావు కదా. మా ఇక్కడ పొటాటోస్ ఉంది. పొటాటోస్ దొరికినాయి నాకు. సో ఓకే, పొటాటోస్ అన్నీ తీసేసుకుందాం. పొటాటోస్ చాలా మంచిది. ఇవన్నీ ఫార్మింగ్ మనం కూడా చేయొచ్చు, చాలా ఏం కష్టం కాదు. ఫార్మింగ్ మనం కూడా చేయొచ్చు. ఫస్ట్ అయితే మనం ఒక ఇల్లు తయారు చేయాలి, మైనింగ్ స్టార్ట్ చేయాలి, దాంతో టూల్స్ తయారు చేయాలి. ఏదో అవుతుంది, ఏం లాగైంది. సో సారీ ఫర్ దాట్ లాగ్కి. నేను వీడియో ఆఫ్ చేస్తే అయితే చాలా మంచిగా నడుస్తుంది. మమ్మీ మాస్క్ అది. సో గాయస్ నాకు కొంచెం టైం కొత్త మాస్క్ ఏం కాదు, అయినా ఉంచుకో. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ మనం ట్రీస్ కట్ చేయడం. ట్రీస్ రాత్రి అయితే కూడా మనకి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం ముందే నాకు ఒక విలేజ్ దొరికేసింది. సో నాకు ముందే విలేజ్ దొరికింది కాబట్టి నాకు చాలా హెల్ప్ అయింది. నాకు పొటాటోస్ దొరికినాయి, బ్రెడ్ దొరికినాయి. ఇది పాయిజనస్ పొటాటో, ఇది మనకు అవసరం లేదు. అందుకే మనం దీన్ని ఇక్కడెక్కడైనా పడేసి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇది చాలా డేంజర్ కాబట్టి. దీన్ని తింటే పాయిజన్ అవుతాం మనం. సో దీన్ని మనం పడేద్దాం ఇట్లానే. అది కొంచెం సేపట్లో డీస్పాన్ అయిపోతుంది వచ్చేసి. సో అప్పటివరకు మనం వెళ్ళిపోదాం జల్దీ. అక్కడ ఒక ట్రీ ఉంది, దాన్ని కట్ చేసి క్రాఫ్టింగ్ టేబుల్ తయారు. క్రాఫ్టింగ్ టేబుల్ అంటే దాంతో అన్ని థింగ్స్ అంటే ఇట్లా ఏమైనా చేసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే ఫస్ట్ మనం ఇల్లు కట్టుకోవాలి. అక్కడ ఒక చికెన్ ఉంది చూడండి, చికెన్. సో ఇల్లు కట్టుకునే టైంకి మీతో మళ్ళీ కలుస్తా. ఓకే. సో గాయస్ ఇప్పుడు నేను నా ఇన్వెంటరీలోకి వచ్చేసిన. ఇన్వెంటరీ ఎట్లా ఓపెన్ చేయాలో చూపిస్తాను, ఆగండి. ఇక్కడ ఒక 3 డాట్స్ దొరుకుతుండొచ్చు, కనిపించచ్చు. ఇవే 3 డాట్స్ సైడ్కి. దాన్ని మీరు వచ్చిండ్రు అనుకో మీ ఇన్వెంటరీ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్రాఫ్టింగ్. ఇప్పుడు మనం క్రాఫ్టింగ్ చేయలేము, ఎందుకంటే మాకు ఏం వస్తలేవు చూడండి. మనం ఏం చేయలేము ఎందుకంటే మన క్రాఫ్టింగ్ టేబుల్లో ఫస్ట్ మనం ప్లాంక్స్ చేయాలి. ప్లాంక్స్ ఎట్లా కావాలంటే ఇది అన్ని ట్రీస్ని ఇట్లా పెడితే ప్లాంక్స్ వస్తాయి. ప్లాంక్స్ని ఇట్లా తీసేసుకోవాలి జల్దీ. కొంచెం ల్యాగ్ అవుతుంది, తీసేసుకుందాం. మనకు సైడ్కి స్టిక్స్ వచ్చింది, క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చింది. ఫస్ట్ మనకి కొన్ని స్టిక్స్ కావాలి, 4, 8 ఒక క్రాఫ్టింగ్ టేబుల్ కూడా. ఓకే. ఇక్కడ రాత్రి అవుతున్నట్టుంది. మనం ఇప్పుడు బెడ్ వేసుకొని పండుకోవాలి. జాంబీస్ వస్తారు, మనం నైట్లోనే స్లీప్ చేయవచ్చు. చేయలేం. అందరికంటే డేంజర్ ఏంటిదంటే గేమ్లో క్రీపర్. అది అంటే ఎట్లా తెలుసా, ఆటం బాంబు లాగా, ఉరుకుతున్న బాంబులా ఉంటుంది. ఎప్పుడు ఉరుకుతూనే ఉంటుంది కదా. అది రాత్రిపూట స్పాన్ అవుతుంది. అది ఎక్కడ చీకటి ఉంటే అక్కడ స్పాన్ అవుతుంది. అది మనం బెడ్ మీద పండుకున్నా. సో మనం లేచినాక పొద్దున అయింది. అయింది పొద్దున. సో ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ మనం ప్లాంక్స్ ఇరగొడదాం. ప్లాంక్స్ అన్నీ ఇరగొట్టేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు మనం ఇల్లు తయారడానికి కొంచెం మనం విలేజ్ పక్కన ఇల్లు తయారేద్దాం. ఇక్కడ ఏరియా బాగుంది, ఇది ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఒక ఇల్లు తయారేస్తే చాలా మంచిగా ఉంటుంది. అయిపోతుంది, 10 minutes అయిపోతుంది. సో గైస్ ఇప్పుడు మనం ప్లాంక్స్ తయారు చేసుకుంటాం. ఇల్లు తయారు చేస్తున్నాం ఇంట్లో. సారీ గాయస్, మా తమ్ముడు ఏడుస్తుంది స్కూల్ కోసం. ఓకే, ఇక్కడ మనం ఒక ఇల్లు తయారేద్దాం, చాలా మంచి ప్లేస్. ఓకే, సారీ గాయస్, నేను ఇల్లు తయారు చేసినాక మీతో కలుస్తాను.